హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో మనం ప్రీవియస్ సెషన్లో మ్యాథ్స్ సెషన్లో ఆల్మోస్ట్ 21 క్లాసెస్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. అవి ఇంకా కూడా నెక్స్ట్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈరోజు ఈ సెషన్లో మనం రీజనింగ్ స్టార్ట్ చేయబోతున్నామండి. ఇది రీజనింగ్ క్లాస్ 1 అండి. సో ఈ క్లాస్ 1లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఈ మధ్య మనం తరచుగా చూస్తున్నాం కదా ఎగ్జామినేషన్స్లో ఆల్ఫా న్యూమరిక్ అండ్ సింబల్ సిరీస్ ఇస్తున్నారండి చాలా వరకు. ఓకేనా కదా, చాలామంది చూస్తుంటారు ఇలాంటి క్వశ్చన్స్. సో ఆల్ఫా న్యూమరిక్ అండ్ సింబల్ సిరీస్ అయితే తరచుగా వస్తున్నాయి రైల్వే ఎగ్జామ్స్లో. సో అందుకే ఈరోజు ఈ కాన్సెప్ట్ అయితే క్లియర్గా సింగిల్ షాట్లో చెప్పేస్తాను, ఎటువంటి డౌట్స్ లేకుండా క్లియర్గా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా న్యూమరిక్ సింబల్స్ అంటే ఏమిటంటే, ఇప్పుడు #1 $A3 మళ్ళీ EF అండ్ 7. సో ఇలా అంటే ఒక సిరీస్ ఇస్తాడు, దాంట్లో ఏముంటాయి, సింబల్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ ఉంటాయి అండ్ ఆల్సో న్యూమరల్స్ ఉంటాయి. ఓకేనా, దీన్ని ఆల్ఫా న్యూమరిక్ అండ్ సింబల్ సిరీస్ అంటారు. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఫస్ట్ మనం టర్మినాలజీ నేర్చుకుందామండి. టర్మినాలజీ ఏముంటుందంటే దీంట్లో, సో బాగా వినండి. సో టర్మినాలజీ వచ్చేసి ఫస్ట్ ప్రిసీడెడ్ అని అడుగుతాడు, preceded, next followed by and immediately, right or immediately left. Okay, fifth from right end or fifth from left end. సో ఇలాంటి టర్మినాలజీస్ అన్నీ అడుగుతుంటారండి. సో ఈ టర్మినాలజీస్కి ఫుల్ మీనింగ్ చెప్తాను, ఒకసారి చూడండి. ఒకవేళ ఇది ఎగ్జాంపుల్ సిరీస్ అనుకుంటే, ఈ #1 $A3 EF అండ్ 7 ఇది ఒక ఎగ్జాంపుల్ సిరీస్ అనుకుంటే, మనము ఎగ్జామ్లో ఏ ఫేసింగ్ అయితే కూర్చుంటామో మనకి లెఫ్ట్ ఉండేది ఇదే కదా, లెఫ్ట్ ఉండేది లెఫ్ట్ ఎండ్, రైట్ ఉండేది రైట్ ఎండ్ అండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కనుగొనడం. ఓకేనా, సో కన్ఫ్యూజన్ లేకుండా మనకి లెఫ్ట్లో ఉండేది హ్యాష్ కదా, ఇది లెఫ్ట్ హ్యాండ్, మనకి రైట్లో ఉండేది 7 కాబట్టి రైట్ హ్యాండ్. ఓకేనా, సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతారంటే, ఆ క్వశ్చన్ బిఫోర్ దట్ కొన్ని టర్మినాలజీస్ చెప్తాను. సో ఇప్పుడు 3 అనే నంబర్ ఉంది, 3కి ఫాలోడ్, ఇమీడియట్లీ ఫాలోడ్ ఎవరంటే $. ఇది ఫాలోడ్ బై. ఓకే, 3 తర్వాత ఫాలోడ్ బై $. సో 3కి ముందు ఎవరున్నారు, ఏ కదా, దీన్ని ఏమంటారంటే ప్రిసీడెడ్. ఓకేనా, ప్రిసీడెడ్ బై 3. ఓకేనా, 3కి ప్రిసీడెడ్ ఎవరు, ఏ, ఇమ్మీడియట్లీ ఫాలోడ్ ఎవరు, $. ఓకేనా, సో ఇదేమో లెఫ్ట్ హ్యాండ్, ఇదేమో రైట్ హ్యాండ్. సో ప్రిసీడెడ్ అంటే తర్వాత వచ్చేది, ప్రిసీడెడ్ అంటే బిఫోర్ వచ్చేది, అండ్ ఫాలోడ్ అంటే ఆఫ్టర్ వచ్చేది, అంటే స్పెసిఫిక్ వాళ్ళు అడిగిన నెంబర్కి అనమాట. సో ఇవి గుర్తుంటే ఆల్మోస్ట్ అన్నీ చేసేయచ్చు. సో దీనికి కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి, మనం క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు చేద్దామండి. సో ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది చూడండి, స్టడీ ద ఫాలోయింగ్ అరేంజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. సో ఇది చూడండి, ఇది సిరీస్ అండి మనకి. ఓకేనా, 3PIV ఉంది కదా, సో అది సిరీస్. ఈ సిరీస్లో మనకి లెఫ్ట్ హ్యాండ్లో ఏముంది, 3 ఉంది, రైట్ హ్యాండ్లో Z ఉంది. సో ఇది క్లారిఫైడ్ కదా. ఇప్పుడు క్వశ్చన్ చదువుతాం. హౌ మెనీ సచ్ కాన్సనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ కాన్సనెంట్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ నంబర్. పైన పేర్కొన్న అమెరికాలో ఎన్ని హల్లులు ఉన్నాయి, వాటిలో ప్రతిదానికి ముందు ఒక హల్లు మరియు వెంటనే ఒక సంఖ్య ఉంటుంది. ఓకేనా, సో ఏమడిగినా హౌ మెనీ కాన్సోనెంట్స్. ఓకేనా, కాన్సోనెంట్స్ అంటే వోవెల్స్ కాదు, కాన్సోనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ కాన్సనెంట్. అంటే కాన్సనెంట్కి ముందర మళ్ళీ కాన్సనెంటే ఉండాలి, యాజ్ వెల్ యాజ్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ నంబర్. ఓకేనా, సో మనం ఏం కనుక్కోవాలా, ఒక కాన్సనెంట్ కనుక్కోవాలా. సో అది ఎట్లుండాలా, దానికి ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ అంటే వెంటనే అండి. ఓకేనా, ఏముండాలా, కాన్సనెంట్ అంట, మళ్ళీ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై నంబర్. చూద్దామా, ఇప్పుడు చూడండి, 3PI
యాక్చువల్గా పి అనేది కాన్సనెంట్, కానీ పీకి ముందు కూడా కాన్సనెంట్ ఉండాలి కదా, సో లేదు. నెక్స్ట్ చూడండి పిఐవి. సో వి అనేది కూడా కాన్సనెంట్ కదా, సో కానీ కాన్సనెంట్కి ముందు ఏమి ఉండాలి, కాన్సనెంట్ ఉండాలి, కానీ ఏముంది, ఓవెల్ ఉంది. ఐ అనేది ఓవెల్ కదా. నెక్స్ట్ 2E9, ఈ అనేది ఓవెల్. ఓకే, నెక్స్ట్ 9#D. చూడండి ఇక్కడ ఎఫ్ అనేది కాన్సనెంట్. ఓకేనా, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎఫ్ అనేది కాన్సనెంట్. ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ ఏముంది, డి ఉంది. ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏముంది, 1 ఉంది. సరిపోయింది కదా. సో మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై కాన్సనెంట్ అంటే డి ఉంది, కరెక్టే. డి ఈజ్ ఎ కాన్సనెంట్ అండ్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎనీ నంబర్ ఉంది. సో ఒక పేర్ వచ్చింది, సరే ఒకటి వచ్చింది. నెక్స్ట్ అండి 1, ఇంకా మళ్ళీ చెక్ చేయాలండి, మొత్తం సిరీస్ మొత్తం చెక్ చేయాలి. సో 1U#B%8JI. సో ఇక్కడ ఎక్కడ లేదండి, బి అనేది కాన్సనెంట్ కానీ ముందర సింబల్ ఉంది, కానీ మనకి ఏమి ఉండాలి, కాన్సనెంట్ ఉండాలి. నెక్స్ట్ డబ్ల్యూ అనేది కూడా కాన్సనెంట్ కానీ ఇక్కడ లేదు. నెక్స్ట్ ఎం. సో ఇక్కడ చూడండి ఎం అనేది కాన్సనెంటే, కానీ బిఫోర్ దట్ ఏముంది, కాన్సనెంట్ ఉంది, ఆడికి ఓకే. తర్వాత ఏముండాల, నంబర్ ఉండాలి, కానీ జే ఉంది. ఓకేనా, అది కాదు. నెక్స్ట్ 3-2V. సో వి అనేది కాన్సనెంట్, బిఫోర్ దట్ కాన్సనెంట్ లేదు, ఇది రాంగ్. నెక్స్ట్ ఎన్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, పీకి ముందు ఏముంది, ఎన్, తర్వాత 8. అంటే ఇమ్మీడియట్ పి అనేది ఒక కాన్సనెంట్, దానికి ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ కాన్సనెంట్ ఉంది అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై 8 ఉంది. సో ఎన్ని వచ్చినాయి మనకి, 1, 2 వచ్చినాయి. సో ఎన్ని ఉన్నాయి, 2 కాన్సనెంట్లు ఉన్నాయి అట్లాంటివి. సో ఆన్సర్ ఆప్షన్ సి అన్నమాట. సో ఇలా మనం సిరీస్ మొత్తం చెక్ చేయాల్సి వస్తుందండి. సో ఇప్పుడు దీనికైతే ఆన్సర్ 2 అంటే ఆప్షన్ సి. సో ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ అంటే వెంటనే ముందు ఉండేది, ఇమ్మీడియట్లీ ఫాలోడ్ అంటే వెంటనే తర్వాత ఉండేది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, హౌ మెనీ సచ్ నంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద అబవ్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ లెటర్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఎ సింబల్. పైన పారిక అమరికల్లో ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, ప్రతిదానికి ముందు ఒక అక్షరం మరియు వెంటనే ఒక చిహ్నం ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఏం కనుక్కోవాలా, హౌ మెనీ, ఒక్క నిమిషం, హౌ మెనీ నంబర్స్. సో నంబర్స్ కనుక్కోవాలి. ఆ నంబర్స్ కూడా ఎలా ఉండాలి, ఇమ్మీడియట్లీ ఈచ్ ఆఫ్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ లెటర్. ఇక్కడ ఒక లెటర్ ఉండాలి, ఎనీ లెటర్, అది ఓవెల్ అయినా కావచ్చు, కాన్సనెంట్ అయినా కావచ్చు. అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్, ఒక సింబల్ ఉండాలి. ఓకేనా, చూద్దామా ఇప్పుడు సిరీస్లో. సో 3 అనేది ఉంది, 3కి ముందు లెటర్ ఉండాలి, లేదు. నెక్స్ట్ నెంబర్ ఎక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంచండి. 2కి 2 ఉంది, కానీ 2కి బిఫోర్ లెటర్ ఉంది, కానీ 2 తర్వాత ఏముండాలి మనకి, సింబల్ ఉండాలి, కానీ ఈ ఉంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ నెంబర్ ఎక్కడ ఉంది, 9. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, 9 ఉంది, 9కి ముందు ఏముంది, ఈ ఉంది, 9 తర్వాత ఏముంది, హ్యాష్ ఉంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్కి దీనికి సరిపోయింది కదా, ఒక నంబర్ కావాలి, నంబర్కి ముందు లెటర్ ఉండాలి, మళ్ళీ ఆ నంబర్ తర్వాత సింబల్ ఉండాలి, హ్యాష్ ఉంది. సో ఒకటి వచ్చింది. నెక్స్ట్ నెంబర్ ఎక్కడ ఉంది, 9 తర్వాత 1 ఉంచండి. 1 ఉంది, కానీ 1కి ముందు లెటర్ ఉంది, కానీ 1 తర్వాత ఇవ్వు ఉంది, కానీ సింబల్ ఉండాలి, సో అది రాదు. నెక్స్ట్ 8 ఉంచండి. 8 ఉంది, కానీ 8కి ముందు లెటర్ ఉండాలి, కానీ సింబల్ ఉంది, ఇది రాంగ్. నెక్స్ట్ 3 ఉంది, సో ఇక్కడ కూడా రాదండి, సింబల్ లేదు. నెక్స్ట్ 2 ఉంది, కానీ లెటర్ లేదు. నెక్స్ట్ 5 ఉంది, కానీ ముందర సింబల్ ఉంది. నెక్స్ట్ 8 ఉంది, కానీ 2 లెటర్సే ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1, దట్ ఈజ్ ఆప్షన్ బి. అది కూడా ఏమి, E9#. ఓకేనా, నంబర్కి ముందు ఒక లెటర్ ఉంది, తర్వాత ఒక సింబల్ ఉంది. ఓకే, ఇది ఇలా చేయాలండి. ఈ క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దామండి. సో ఇవి సాల్వ్ చేసే ముందు ఒక నోట్ పాయింట్ ఏమంటే, సో మీరు ఈ క్లాస్ విన్న తర్వాత ఈ పీడిఎఫ్ని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి మన టెలిగ్రామ్ ఛానల్లో. అది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసినారనుకోండి, ఇంకెప్పుడు మర్చిపోరు, చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, ఎగ్జామ్లో కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. సో డిస్క్రిప్షన్ అనేది మన వీడియో లింక్లో ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది లింక్ అనేది. సో ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకే, మరిన్ని ఇలాంటి వీడియోస్ ఇంకా
షార్ట్ కట్స్ కావాలి అనుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏముంది? హౌ మెనీ సచ్ వోవెల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబవ్ అరేంజ్మెంట్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఎ సింబల్. ఓకే, పైన పేర్కొన్న అమెరికాలో ఎన్ని అచ్చులు ఉన్నాయి, వాటిలో ప్రతి ఒక్కటి వెంటనే చిహ్నంతో ఉంటుంది. సో చూడండి, ఏం కనుక్కోవాలి మనం? ఓవెల్స్ అచ్చులు కదా. సో ఎలా ఉండాలి కండిషన్? మళ్ళీ ఎవ్రీ ఓవెల్కి వెంటనే ఒక సింబల్ ఉండాలి. అదే కదా, ఈచ్ ఓవెల్ ఈజ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్. ఓకేనా, ఒకసారి చూద్దామా సిరీస్. సో ఓవెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఐ ఉంది. సో ఐ ఉంది, కానీ ఐ తర్వాత ఏముంది? వి ఉంది, సింబల్ లేదు. నెక్స్ట్ ఈ ఉంది. ఈ తర్వాత ఏముంది? 9 ఉంది. సో ఇది రాదు, సింబల్ ఉండాలి మనకి. నెక్స్ట్ ఎక్కడ ఉంది? యు. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ రాస్తున్నా. యు ఉంది, వెంటనే హ్యాష్ ఉంది. సో ఇది ఒకటి వచ్చింది కదా మనకి. సో యు అనేది ఓవెల్, వెంటనే సింబల్ ఫాలో అయింది. నెక్స్ట్ ఓవెల్ ఎక్కడ ఉంది? ఐ ఉంది. సో అది కూడా సింబలే అండి, ఐ పక్కన ఉండేది. అది సంథింగ్ కన్వర్ట్ కాలేదు. సో ఒక సింబల్ ఉంది సంథింగ్ ఏదో. సో అది సెకండ్. నెక్స్ట్ ఐ తర్వాత ఓవెల్ ఎక్కడుంది? సో ఇంకా లేదు. సో ఎన్ని ఉన్నాయి మొత్తము? 1, 2 ఉన్నాయి. సో ఆప్షన్ సి అనమాట. సో వెరీ ఈజీ అండి. ఏం చెప్తున్నాను నేను? ఇది ఓవెల్ అనుకోండి, ఇదేమో ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్, ఇదేమో ఇమ్మీడియట్లీ ఫాలోడ్. మనకి క్వశ్చన్లో ఏమన్నా ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై సింబల్. అవి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఓవెల్స్ ఉన్నాయి, యు, ఐ. ఓకే, అది నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, ఇది వేరే సిరీస్ అనమాట. ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ హౌ మెనీ సచ్ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్ ఇన్ విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై నంబర్స్ అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు దేర్ ఆల్ఫాబెటిక్ పొజిషన్. ఇచ్చిన అమెరికాలో వాటి అక్షర స్థానాలకు సమానమైన సంఖ్యతో వెంటనే ముందు ఉన్న అటువంటి అక్షరాలు ఎన్ని ఉన్నాయి? ఓకేనా, మనం ఏం కనుక్కోవాలా? ఆల్ఫాబెట్స్ కనుక్కోవాలా. సో ఆల్ఫాబెట్స్ ఎట్లుండాలి? సో అది ఒక నంబర్తో ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ అయి ఉండాలి. ఈ నంబర్ కూడా ఈ లెటర్ యొక్క స్థానము. ఇప్పుడు ఏ అనుకోండి, ఇక్కడ ఏముండాలి? 1 ఉండాలి. ఒకవేళ ఆల్ఫాబెట్ సి ఉందనుకోండి, సో దాని ముందు ఏముండాలి? 3 ఉండాలి. సి ప్లేస్ వాల్యూ ఎంత? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 3 కదా. ఇలా ఉంటేనే దాన్ని మనం కన్సిడర్ చేయాలి. చూద్దాం ఒకసారి. సో చూద్దాం ఇప్పుడు. యు ముందర ఏముంది? సింబల్ ఉంది. ఓకే, వదిలేయచ్చు. ఇప్పుడు నెక్స్ట్ జీ ఉంది. జీ ముందర ఏముంది? 7. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో జీ ప్లేస్ వాల్యూ ఎంత? 7 కదా. ఇది ఒకటి. నెక్స్ట్ ఏముంది? ఈ ఉంది. ఈ కదా. ఈ ప్లేస్ వాల్యూ ఎంత? 5 కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ కే రాదు. 1LF. సో ఇవి 2 వస్తాయండి. సో జీ వాల్యూ 7, ఈ వాల్యూ 5. ఈ కండిషన్తో రెండే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి అండి. ఓకేనా, 2 ఉన్నాయి. అవి ఏమి? జీ అండ్ ఈ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్ బిట్వీన్ పర్సంటేజ్ అండ్ అట్ ద రేట్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్. ఇచ్చిన అమెరికాలో పర్సంటేజ్ మరియు అట్ ద రేట్ మధ్య సంఖ్యల మొత్తం ఎంత? ఓకేనా, ఇక్కడ చూడండి, పర్సంటేజ్ అండ్ అట్ ద రేట్ మధ్య ఎన్ని నెంబర్లు ఉన్నాయో వాటి సమ్ చెప్పాలి అడిషన్ చేసి. సో పర్సంటేజ్ ఇక్కడ ఉంది కదా, 4, 5, 8, 6 అంటే 4 + 5 + 8 + 6 అనమాట. ఎంత అవుతుంది? 23 కదా. 6 + 4 10, 18, 18 + 5 23. ఆప్షన్ బి అనమాట. సో సింపుల్ అండి ఇది. ఓకేనా, అనదర్ క్వశ్చన్. ఇది చూడండి. హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ప్రిసీడెడ్ బై ఏ నంబర్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్. ముందు ఒక సంఖ్య మరియు వెంటనే ఒక చిహ్నంతో ఉన్న అక్షరాలు ఎన్ని? ఆల్ఫాబెట్స్ కనుక్కోవాలి. అది కూడా ఎలా ఉండాలి? సో ఆల్ఫాబెట్స్ ఎలా ఉండాలి? ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ నంబర్. ముందర ఒక నంబర్ ఉండాలి, వెంటనే ఒక సింబల్ ఉండాలి.
ఓకే, అలాంటివి ఎన్ని ఉన్నాయో చూద్దామా. సో ఆల్ఫాబెట్ ఇక్కడ ఉంది, ఆల్ఫాబెట్ యు ఉంది కదా, యు ముందర సింబల్ ఉంది, సో ఇది రాదు. నెక్స్ట్ జీ ఉంది, జీకి ముందర 7 ఉంది, జీ తర్వాత పర్సెంటేజ్ ఒక సింబల్ ఉంది, సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, G7%, ఇది ఒకటి. నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఎక్కడుంది, జీ తర్వాత ఈ ఉంది, ఈకి ముందర ఓకే ఇక్కడ ఉంది చూడండి, ఈకి ముందర 5 ఉంది, ఈ తర్వాత ఒక సింబల్ ఉంది, ఇది సెకండ్ వన్. నెక్స్ట్ ఆల్ఫాబెట్ కే ఉంది, కేకి ముందర ఒక నంబర్ ఉంది, కే తర్వాత కూడా నంబర్ ఉంది, రాదు. నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఎక్కడుంది, సో ఎల్ ఎఫ్ లేవు ఇంకా. ఓకే, సో ఎన్ని ఉన్నాయి, 2 వచ్చినాయి మనకి, ఆప్షన్ బి అనమాట. సో సింపుల్గా చేసేస్తామని ఇలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి టర్మినాలజీ అర్థమైతే రీజనింగ్లో ఆల్మోస్ట్ 100% మనం మార్కులు చేసే అవకాశం ఉందండి. ఓకేనా, అందుకే క్లారిటీగా చదువుకోండి చదువుకునేటప్పుడే. సో ఒకవేళ ఇది కూడా ప్రాక్టీస్ సెషన్ కూడా ఉందండి దీంట్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If we drop all prime numbers from the above arrangement, then which is the 8th element from the right hand? పైన పేర్కొన్న అమెరికా నుండి అన్ని ప్రధాన సంఖ్యలను మనం వదిలేస్తే కుడి చివర నుండి 8వ మూలకం ఎంత? ఓకేనా, ఇప్పుడు ఇచ్చిన ఈ సిరీస్లో మనం ప్రైమ్ నంబర్స్ని నెగ్లెక్ట్ చేస్తే రైట్ హ్యాండ్ నుంచి 8th ఎలిమెంట్ ఏముందో చెప్పాలి. ఎప్పుడైతే ఎలిమెంట్ అన్నాడో ఆ ప్లేస్లో ఏముండొచ్చు, నంబర్ అయినా ఉండొచ్చు, ఆల్ఫాబెట్ ఉండొచ్చు, సింబల్ కూడా ఉండొచ్చు అండి. సో ఎలిమెంట్ అంటే అర్థం అది. ఓకేనా, సో ఇప్పుడు మనకి నేను క్యాజువల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం ఏమనుకున్నాం, మనం ఎగ్జామినేషన్లో కంప్యూటర్ ముందరకు వచ్చుంటే మనకు లెఫ్ట్ ఉండేది లెఫ్ట్ హ్యాండ్, రైట్ ఉండేది రైట్ హ్యాండ్. ఓకే అనుకున్నాం కదా. ఇప్పుడు రైట్ హ్యాండ్ నుంచి చూద్దాం, 1 2, సో ఇక్కడ రాస్తాను చూడండి, రైట్ హ్యాండ్ నుంచి 1 2 3 4 5 6 7 8. ఓకేనా, సో ప్రైమ్ నంబర్స్ లేవండి. ఓకేనా, ప్రైమ్ నంబర్స్ ఏమున్నాయి ఇక్కడ, 7 ఉంది, 5 ఉంది, కానీ రైట్ హ్యాండ్ నుంచి ప్రైమ్ నెంబర్స్ అయితే లేవు కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ డి వచ్చేసి 8th ఎలిమెంట్ ఏమవుతుంది రైట్ హ్యాండ్ నుంచి, 1 2 3 4 5 6 7 8. సో ఇది అవుతుంది. సో అందుకే డైరెక్ట్గా ఆన్సర్ ఏం పెట్టేస్తాం మనం, 8 పెట్టేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఎలిమెంట్ ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ ద 7th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్? ఓకే, ఎడమ చివరి నుండి 7వ మూలకానికి కుడివైపున 4వ స్థానంలో ఉన్న మూలకం ఏది? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఎప్పుడైతే మనకి క్వశ్చన్లో ఒక రైట్ ఒక లెఫ్ట్ కనపడతాదో, ఓకేనా, అవి రెండింటిని సమ్ చేయండి. 7 + 4 ఎంత? సో 11th కదా, 11 అవుతుంది. సో 11th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి డైరెక్ట్గా, చివరిలో ఏది చెప్పింటే దాని నుంచి. సో 11th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఏముంది, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఏముంది, గ్రేటర్ అప్వర్డ్ సింబల్. సో ఆప్షన్ ఏ. ఏం చెప్తున్నాను, ఎప్పుడైతే క్వశ్చన్లో లెఫ్ట్ రైట్ అని కనిపిస్తే సమ్ చేసేయండి, లేదా రైట్ లెఫ్ట్ కనపడినా సమ్ చేసేయండి, రైట్ కనపడితే మైనస్ చేయండి, లెఫ్ట్ కనపడితే మైనస్ చేసేయండి. సో ఇప్పుడు మనకి ఏం కనపడింది, ఒక రైట్ ఒక లెఫ్ట్ క్వశ్చన్లో మెన్షన్ చేసినాడు కాబట్టి డైరెక్ట్గా 2 సమ్ చేసి చివరిగా ఏదైతే చెప్పినాడో ఆ ఎండ్ నుంచే ఆ ఎలిమెంట్ని మనం కన్సిడర్ చేసేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, ఈ టేబుల్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా యూజ్ అవుతుంది కమింగ్ సెషన్స్లో. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి. సో ఇది నెక్స్ట్ సిరీస్ అనమాట, సెకండ్ సిరీస్. ఇది చూద్దాం, థర్డ్ సిరీస్. ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై an odd number and immediately preceded by a even number? ఇచ్చిన అమెరికాలో వెంటనే బేసి సంఖ్య మరియు వెంటనే సరి సంఖ్యతో వచ్చే అక్షరాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఆల్ఫాబెట్స్ మనం కనుక్కోవాల్సింది ఆల్ఫాబెట్స్.
ఓకేనా. సో అది ఎట్లా ఉండాలా, ఇమీడియట్లీ ఏమన్నాడు, ఇమీడియట్లీ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ ఆడ్ నంబర్. ఆ లెటర్ పక్కనే ఉండాలా, ఆడ్ నంబర్ ఉండాలి. మళ్ళీ ఆ లెటర్ ముందు వెంటనే ఏముండాలి, ఈవెన్ నంబర్ ఉండాలి. ఓకేనా. చూద్దాం ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు చూడండి, మనం ఆల్ఫాబెట్ వెతకాలి. సో టీ ఉంది, టీకి ముందర ఏం లేదు కాబట్టి అది వదిలేసేయండి. నెక్స్ట్ డబ్ల్యూ ఉంది, ఆల్ఫాబెట్కి ముందు ఏముండాలి, ఈవెన్ నెంబర్ ఉండాలి. ఆల్ఫాబెట్ తర్వాత ఏముండాలి, ఆడ్ నెంబర్ ఉండాలి. ఉంది కదా ఇక్కడ. సో W29. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఆర్ చూడండి, ఆర్ ఉంది కానీ ఆర్కి ముందు ఈవెన్ ఆడ్ నెంబర్ ఉంది, సో అది కాదు. ఎస్ ఉంది, ఎస్కి ముందర నంబర్లు లేవు. నెక్స్ట్ ఓ ఉంది, ఓకి ముందర సింబల్ ఉంది, అది కాదు. నెక్స్ట్ జెడ్ ఉంది, జెడ్కి ముందర సింబల్ ఉంది, అది రాదు. సో ఏ ఉంది, ఏకి ముందర ఆడ్ నెంబర్ ఉంది కానీ ఏ తర్వాత, సారీ ఇది అసలు రాంగ్ అండి, రాదు. నెక్స్ట్ బి ఉంది, బి ముందర ఈవెన్ నెంబర్ లేదు. నెక్స్ట్ ఎమ్. సో ఇంకెక్కడ లేవండి. సో ఎన్ని ఉన్నాయి, ఓన్లీ ఒకటి ఉంది, దట్ ఈస్ ఆప్షన్ సి. అర్థమైనా. సో ఇలా చేయాలన్నమాట. సో టర్మినాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రీజనింగ్ మనం నేర్చుకుంటున్నామంటే టర్మినాలజీని పూర్తిగా చదివేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఆల్ ద ఆడ్ నంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద అరేంజ్మెంట్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి థర్డ్ ఎలిమెంట్ టు ద రైట్ ఆఫ్ 44th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద గివెన్ అరేంజ్మెంట్. అమరిక నుండి బేసి సంఖ్యలను తీసివేసినట్లయితే ఇచ్చిన అమరికలో ఎడమ చివర నుండి 4వ మూలకానికి కుడివైపున ఉన్న 3వ మూలకం కింది వాటిలో ఏది అవుతుంది. ఓకేనా. సో ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పాను కదా. సో ఇక్కడ ఏమన్నాడు, రైట్ అన్నాడు, మళ్ళీ లెఫ్ట్ అని క్వశ్చన్లో మెన్షన్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం, రెండింటిని సమ్ చేస్తామంటే ఇక్కడ థర్డ్ రైట్ అన్నాడు, 4th లెఫ్ట్ అన్నాడు. నెక్స్ట్ ఓవరాల్గా ఏమొస్తుంది, 7th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. సో మనకి తెలుసు కదా లెఫ్ట్ హ్యాండ్ అది ఇది. సో ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ నుంచి 7th ఎలిమెంట్ చూడాలి. అది కూడా ఇలాగా మనం ఆడ్ నెంబర్స్ని నెగ్లెక్ట్ చేయాలి. ఎందుకంటే క్వశ్చన్లో మనకి మెన్షన్ చేసినారు కదా, బేసి సంఖ్యలను తీసివేసినట్లయితే అని చెప్పినాడు కాబట్టి 7th ఎలిమెంట్ 1. సో 5 అనేది బేసి సంఖ్య, దాన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ 2, 3, 4, 5. సో ఇది తీసేయండి. 9 అనేది బేసి సంఖ్య. 6, 7. సో ఏమొచ్చింది మనకి, ఎస్. సో ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. ఓకేనా. చాలా సింపుల్ అండి. నేను ఇందాక చెప్పిన టేబుల్ని గుర్తుపెట్టుకుంటే చాలా ఫాస్ట్గా వితిన్ 30 seconds బిఫోరే చేసేయచ్చు మనం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 4 and m విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ కాన్సనెంట్. ఓకేనా. 4కి mకి మధ్య నంబర్స్ చూడాలి. అది కూడా ఎట్లా, విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై కాన్సనెంట్ ఉండాలి. ఓకేనా, కాన్సనెంట్ ఉండాలి. 4 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. m ఎక్కడుంది, ఇక్కడ ఉంది. వీటి రెండింటి మధ్య నంబర్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉంది, 3 ఉంది. సో 8కి బిఫోరు ఏముండాలా, కాన్సనెంట్ ఉండాలి, కానీ నంబర్ ఉంది, అది రాదు. నెక్స్ట్ చూడు 3 ఉంది, 3కి బిఫోర్ కాన్సనెంట్ ఉండాలి, ఒకటి వచ్చింది కదా 3కి బిఫోర్ జెడ్ ఉంది కాబట్టి కాన్సనెంట్, ఇది సరిపోతుంది. నెక్స్ట్ 6 ఉంది చూడండి, 6 బిఫోర్ ఏముంది, కాన్సనెంట్ ఉంది, అది సరిపోతుంది. సో 6B. ఓకే, కాన్సనెంట్ ఉంది. సో అంతే, ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఆప్షన్ సి అనమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. 4 మరియు mల మధ్య హల్లు ముందు వెంటనే వచ్చే సంఖ్యలు ఎన్ని ఉన్నాయి. ఓకే, అర్థమైందా, కాన్సనెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద నంబర్స్ బిట్వీన్ పర్సెంటేజ్ అండ్ జెడ్, ఓకే, if the numbers between percentage and z are added, then which of the following number is thrice of the number obtained. పర్సెంటేజ్ మరియు జెడ్ల మధ్య ఉన్న సంఖ్యలను కలిపితే కింది వాటిలో ఏది పొందిన సంఖ్యకు 3 రెట్లు అవుతుంది. చూద్దామా. ఇప్పుడు పర్సెంటేజ్కి ఇక్కడ ఉంది కదా, పర్సెంటేజ్కి అలాగే జెడ్ ఎక్కడ ఉంది, జెడ్ మధ్య నంబర్స్ ఎన్ని ఉన్నాయి, 2, 2, 9,
4 8 చూద్దామా. సో ఏమొస్తుంది 2 + 9 + 4 + 8 ఎంత అవుతుంది. సో 23 అవుతుంది కదా. 23ని థ్రైస్ చేయమన్నాడు, 3 రెట్లు చేయమన్నాడు. అంటే ఎంత అవుతుంది. 3 3 = 9, 3 2 = 69. దట్ ఈజ్ ఆప్షన్ బి. ఓకేనా. 3 రెట్లు చేయమన్నారు కాబట్టి × 3 చేస్తాం. సో అది కూడా ఏమి పర్సంటేజ్కి మరియు జెడ్కి మధ్య ఉన్న నెంబర్స్ని యాడ్ చేసినాం. 23 వచ్చింది, దాన్ని థ్రైస్ చేస్తే ఆన్సర్ వచ్చింది. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది వేరే సిరీస్. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆడ్ నంబర్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ ఈవెన్ నంబర్. ఇది కూడా సింపుల్ అండి, ఇది కూడా చేసాము. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి ఫ్రెండ్స్. మీరు దీన్ని ఆన్సర్ని అయితే కమెంట్ చేయండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ తొందరలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద థర్డ్ నంబర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ సిక్స్త్ నంబర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఓకే, ఎడమ వైపు నుండి 3వ సంఖ్య మరియు కుడి వైపు నుండి 6వ సంఖ్య మొత్తం ఎంత. సో ఇది చెప్పే ముందు ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ కంటెంట్ మీకు మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా ఉంది, మీ నాలెడ్జ్ పెంచుతుంది అనిపిస్తే మన వీడియోని లైక్ చేసి మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను టెలిగ్రామ్ది, అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి ఏమన్నారు, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద థర్డ్ నంబర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి థర్డ్ నంబర్ అన్నాడు, ఎలిమెంట్ అనలేదు, నంబర్ అన్నాడు కాబట్టి ఫస్ట్ నెంబర్ 8, సెకండ్ నెంబర్ 9. ఓకే, థర్డ్ నెంబర్ 4 అంటే 4. మనకి ఇది లెఫ్ట్ హ్యాండ్ కదా, ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్. సో 4 అన్నాడు, 4. మళ్ళీ సిక్స్త్ నెంబర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ నుంచి సిక్స్త్ నెంబర్. సో 5 అనేది ఫస్ట్, 2 3 4 5 6. సో అక్కడ కూడా 4 వస్తుంది. సో 4 + 4 ఎంత, 8. ఓకే, ఇది 8 ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, ఇఫ్ ఆల్ ఆడ్ నంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సిరీస్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ 18th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. శ్రేణి నుండి అన్ని బేసి సంఖ్యలను తొలగిస్తే కింది వాటిలో కుడి చివర నుండి 8వ స్థానంలో 8వ స్థానంలో ఉన్న మూలకం ఏది. సో ఇప్పుడు ఇచ్చిన సిరీస్లో మనము ఏం చేయాలా, ఆడ్ నెంబర్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తే రైట్ హ్యాండ్ నుంచి, ఇది కదా మనకి రైట్ హ్యాండ్ నుంచి ఎన్నోది కావాలా, 8th ఎలిమెంట్ కావాలా. చూద్దామా. సో ఇది ఆడ్ నెంబర్ తీసేయండి, 5 అనేది ఆడ్ నెంబర్ తీసేయండి, 1 2 3 9 అనేది ఆడ్ నెంబర్ తీసేయండి, 4 5. సో ఇది కూడా ఆడ్ నెంబర్ తీసేయండి, 9 అనేది. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా రాస్తాను చూడండి. సో ఫస్ట్ A P 6 4 B మళ్ళీ H 4 N 1 2 3 4 5 6 7 8. ఏమొచ్చింది మనకి, N వచ్చింది. దట్ ఈజ్ ఆప్షన్ డి. అంటే ఇక్కడ మనం ఏం చేసినాము, ఈ ఆడ్ నెంబర్స్ని స్ట్రైక్ చేసేసినాం, అంటే డ్రాప్ చేసేసినాం సిరీస్లో నుంచి. సో అప్పుడు ఏమొచ్చింది, N వచ్చింది. చాలామంది ఏం చేస్తారంటే దీన్ని, ఈ సిరీస్ని మళ్ళీ రాసుకొని దీని నుంచి సాల్వ్ చేస్తారు కొంతమంది, అందరు కాదు కొంతమంది. వాళ్ళు ఇలా షార్ట్కట్ ఫాలో అవ్వండి, మనకి టైం చాలా సేవ్ అవుతుంది, ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు మార్క్స్. ఓకేనా. అది ఫ్రెండ్స్ వీడియో. సో మీకు ఈ కంటెంట్, నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు లక్ష్య సాధన ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.